అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం జాతర విజయవంతమైందని మంత్రి సీతక్క తెలిపారు. జాతర పనులు గుడి పనులు సజావుగా జరిగాయన్నారు. అయితే కొందరు జాతరపై విష ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దొంగతనం ఘటనపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర ముగిసిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం జాతర ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారని గుర్తు చేశారు. క్లాస్ మాస్తో పాటు హై క్లాస్ ప్రజలు సైతం వచ్చి జాతరను సందర్శించినట్లు చెప్పారు. 2.5 కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వచ్చినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల కోసం ములుగు జిల్లా పరిధిలో పనులపై అధికారులతో సమీక్షిస్తారని సీతక్క స్పష్టం చేశారు. మేడారం జాతర విజయవంతమైందని మంత్రి సీతక్క తెలిపారు. జాతర పనులు గుడి పనులు సజావుగా జరిగాయన్నారు. అయితే కొందరు జాతరపై విష ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దొంగతనం ఘటనపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర ముగిసిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం జాతర ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారని గుర్తు చేశారు. క్లాస్ మాస్తో పాటు హై క్లాస్ ప్రజలు సైతం వచ్చి జాతరను సందర్శించినట్లు చెప్పారు. 2.5 కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వచ్చినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల కోసం ములుగు జిల్లా పరిధిలోని పనులపై అధికారులతో సమీక్షిస్తానని సీతక్క స్పష్టం చేశారు. దానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, సీతక్క కాసేపు దిగుతూనే సెక్రటరియట్ లో చాలా అంశాలు కూడా మీరైతే షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. తన చిట్చాట్ లో పేర్కొంటూ మేడారం సమ్మక్క సారకు సంబంధించినటువంటి దాదాపు లక్షలాది మంది జనం సమ్మక్క సారకు వస్తే అక్కడ కొంతమంది కావాలని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అవాంఛనీయ సంఘటన జరిగినట్టే, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు సరిగా చేయలేదని లేదా వివిధ రకాల ఆరోపణలు చేశారంటూ కూడా ఆమె తన ఆవేదనను వ్యక్తపరిచారు. మేడారం జాతర అనేది చాలా సక్సెస్ఫుల్ గా 4 రోజుల పాటు అక్కడికి లక్షలాది మంది ఇసుకేస్తే రావాలంత మంది వచ్చారు. దీనికి సంబంధించి కొంతమంది కావాలనే ప్రచారం చేశారు. అందులో బీఆర్ఎస్ పార్టీ ఇదంతా చేసుకుంటూ వచ్చింది. కొంతమంది జాతరపై ఏర్పాట్లపై విష ప్రచారం చేశారు. ఎక్కడ కూడా చిన్న సంఘటన జరగకుండా అక్కడ సదుపాయాల విషయంలో కానీ మంచినీళ్ళు కానీ మరుగుదొడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా చేశామన్నటువంటి పరిస్థితి చేశామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర ముగిసింది. ఒక దొంగతనం ఘటనను కొందరు తప్పుడు ప్రచారం చేశారు అంతే తప్ప ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగలేదని కూడా అన్నారు. 1-2 రోజుల్లో తిరుగు జాతర జరుగుతుందని కూడా ఆమె మంత్రి సీతక్క చెప్పారు. అంతేకాకుండా ప్రతిపక్షాల పార్టీల నాయకులు సైతం జాతర ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించినటువంటి విషయం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. క్లాసు మాసు పాటు హై క్లాస్ పీపుల్ కూడా జాతరకు భారీగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఒకప్పుడు గిరిజన జాతర అని కోయా గోండుకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే వచ్చేటువంటి సంప్రదాయం ఒకప్పుడు మాత్రమే ఉండేది. కానీ గడిచిన కొన్ని ఏళ్లుగా మాస్ క్లాస్ అన్న తేడా లేకుండా కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ ఇట్లా 5-6 రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది ఈ జనజాతరకు ఈ మహాజాతరకు హాజరయ్యారు. కనివిని ఎరుగని రీతిలో రేవంత్ రెడ్డి సర్కారు మా ప్రభుత్వం గణనీయంగా నిధులు కూడా కేటాయించిందన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అంతేకాకుండా సుమారు 2.5 కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వచ్చినట్టు లెక్కలు చెప్తున్నాయి అని కూడా ఈ సందర్భంగా తన చిట్చాట్ లో పేర్కొంది. అంతేకాకుండా మేడారం చుట్టుపక్కల రోడ్లను వచ్చే జాతరల సమయానికి వెడల్పు చేసి ట్రాఫిక్ జామ్లను నివారిస్తారు. ఎందుకంటే కొత్త అక్కడక్కడ చిన్న ట్రాఫిక్ జామ్ జరిగినటువంటి మాట వాస్తవమే కానీ పోలీసులు ట్రాఫిక్ సిబ్బంది వేలాదిగా డ్యూటీలు చేసి ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ వెళ్లారని కూడా చెప్పారు. ఇది నెక్స్ట్ ఇయర్ మళ్ళా 2 ఏళ్లకోసారి జరుగుతుంది కాబట్టి మళ్ళీ 2 ఏళ్ల తర్వాత
2028 నాటికి పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా పర్మనెంట్ గా వెడల్పు చేసి పెడతాము. అక్కడ వీధి లైట్ల విషయాల్లో కానీ ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే జాతర వరకు ఎలాంటి చిన్న అసౌకర్యం కూడా కలగకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా గోదావరి పుష్కరాల కోసం ములుగు జిల్లా పరిధిలో జిల్లా పరిధిలోని పనులపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నాం. కనుక గోదావరి పుష్కరాలకు కూడా పెద్ద ఎత్తున జనాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల భక్తులకు కానీ అక్కడికి వచ్చే విజిటర్స్ కానీ చిన్న సంఘటన జరగకుండా ఏర్పాట్లు చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఫైనల్ గా ఏంటంటే సీతక్క చిట్ చాట్ లో ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ మన కేటీఆర్ గాని అదే సమయంలో మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కొంతమంది ఈ సంఘటన విషయాల్లో కానీ అక్కడ ఏర్పాట్ల విషయంలో కానీ ట్రాఫిక్ జామ్ విషయంలో కానీ కొంత కావాలని అవాండాలు చేశారు. ఎక్కడ కూడా అసౌకర్యం జరగలేదు. ఎందుకంటే కోట్లాది మంది వచ్చే దగ్గర చిన్న చిన్న అసౌకర్యాలు జరిగేది కామనే కానీ వాళ్ళు చెప్తున్నట్టుగా ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నారు ఎక్కడ కూడా లేదు. విష ప్రచారం చేసి ఇంత పెద్ద మహాజాతరను ఏదో జరిగిందని చెప్పేసి కావాలని ప్రచారం చేస్తున్నారు తప్ప మరొకటి లేదు అని కూడా సీతక్క చెప్పారు. ములుగు జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఆమె మొదటి నుంచి కూడా ఆరోగ్య దైవంగా అక్కడ సమ్మక్క సారక్క కొలుస్తుంటారు. బట్ ఈసారి మనం చూసాం పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కానీ సీతక్క కానీ కొండా సురేఖ 3 మంత్రులు కూడా కోఆర్డినేట్ చేసుకొని అక్కడ పునఃప్రతిష్ఠ ఏదైతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి సమ్మక్క సారక్క విషయంలో కానీ అదేవిధంగా అక్కడ ఉన్న ఏర్పాట్ల విషయంలో కానీ చాలా ప్రెస్టీజ్ గా తీసుకున్నాం. చాలా ఘనంగా నిర్వహించగలిగినటువంటి పరిస్థితి మనం ఈసారి చూసాం అని కూడా మీ సందర్భంగా చెప్పారు. బట్ ఏదైతే కూడా కొంతమంది చేస్తున్నటువంటి దాంట్లో విష ప్రచారం తప్ప మరొకటి లేదని కూడా మీ సందర్భంగా కొట్టిపారేశారు. నరేంద్ర, అంటే బస్సులు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు, త్రాగునీరు కూడా సరిగ్గా అందించలేదని చాలా విమర్శ వచ్చిన పరిస్థితి కనిపించింది. దీనిపై సీతక్క స్పందించారా? అంటే ఇంత పెద్ద మహాజాతర అంటే దాదాపు 2 కోట్ల మంది దాకా రాష్ట్ర జనాభా 4.5 కోట్లు ఉంటే ఈ మహాజాతర 2 కోట్ల మంది హాజరు కావడం అనేది ఒక చరిత్ర అని కూడా ఈ సందర్భంగా చెప్పారు. గతంలో కంటే ఈసారి గణనీయంగా పెరిగారు, భవిష్యత్తులో కూడా మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఎందుకంటే ఆర్టీసీ ముందుగానే దాదాపు 1 రోజుల ముందు నుంచే బస్సులను ఏర్పాటు చేశామని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఉచిత ప్రయాణం అనేది గతంలో ఎన్నడూ లేకుండే ఉచిత ప్రయాణ మహిళలందరికీ కూడా అక్కడి దగ్గర దాకా వచ్చే విధంగా ప్లాన్ చేశామని కూడా చెప్పారు. గతంలో పొన్నం ప్రభాకర్ కూడా దాన్ని మొత్తం కూడా పర్యవేక్షించి వెళ్లారని కూడా సీతక్క చెప్పారు. కనుక ఇంత పెద్ద మంది లక్షలాది మంది వచ్చినటువంటి ఈ జాతరకు అక్కడక్కడ చిన్న చిన్న అసౌకర్యం జరిగేది అనేది ఉంటుంది కానీ వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడ కూడా ఇంత ప్రచారం ఏం జరగలేదు అని కూడా ఈ సందర్భంగా సీతక్క చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. బస్సుల విషయంలో కానీ కొంత టాయిలెట్స్ల విషయంలో కానీ అదేవిధంగా అక్కడ సౌకర్యాలు మంచినీటి విషయంలో కానీ ఎక్కడో ఒకటి సంఘటన బేక్ చేసుకొని దాన్ని భూతద్దంలో చూడడం సరైనది కాదు అనే విషయంలో కూడా సీతక్క చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ చేసుకొని ఇంత పెద్ద సక్సెస్ చేయగలిగామని కూడా సీతక్క చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, విష ప్రయోగం చేస్తున్నారని కూడా ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. థ్యాంక్ యూ నరేందర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.